జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరం మార్చి 3వ తారీఖు నుంచి 2026 సంవత్సరం మార్చి 18వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళ ఫలితాలు, రాశి ఫలితాలు. ఈ పక్షం యొక్క ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా అసలు గోచారంలో గ్రహస్థితులు ఒక్కసారి మనం చూద్దాం. మిథున రాశిలో జీవకారకుడైన బృహస్పతి వక్రగతిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ మార్చి 12వ తారీఖు నుంచి ఆయన వక్రత్వం నుంచి బయటకు వచ్చి వక్రత్యాగమై సవ్యగతిలోకి రానున్నారు. అలాగే కేతుదేవుని సంచారము సింహరాశిలో జరుగుతుంది. కుంభరాశిలో రాహుదేవుని సంచారం, బుధ భగవానుడు వక్రించిన బుధ భగవానుడు సంచారము, మంగళ సంచారము, సూర్యనారాయణమూర్తి సంచారము. రవి ఈ పక్షంలో 14వ తారీఖు వరకు కూడా ఆయన కుంభరాశిలో ఉండి 15వ తారీఖు నుంచి కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి అడుగు పెట్టబోతున్నారు. మీనరాశిలో శుక్రాచార్యుల వారి సంచారం, శనీశ్వరుడి సంచారము. ఇవి ఈ పక్షం యొక్క గోచారంలో ఉన్న గ్రహస్థితులు. ఈ పక్షంలో ఉన్న గోచార గ్రహస్థితులు అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి కూడా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఒకసారి చూద్దాము. మొదటగా ఈ అంశాన్ని తెలుసుకోవడానికి ముందుగా ఈ పక్షంలో ఒక ప్రత్యేక అంశం ఏంటంటే కుంభరాశి చాలా బలోపేతంగా ఉంది. కుంభరాశితో పాటు సైమల్టేనియస్ గా బృహస్పతి ఒక రాశి అయిన మీనరాశి కూడా బలోపేతంగా ఉంది. మీనరాశి బలోపేతంగా ఉండడానికి కారణం, కుంభరాశి బలోపేతంగా ఉండడానికి కారణము, కుంభరాశిలో అయితే 4 గ్రహాల సంచారము. ఈ 15వ తారీఖు వరకు కూడా 4 గ్రహాల సంచారము. గ్రహాలు మనం ముందే చెప్పుకున్నాము. సో 4 గ్రహాల సంచారము మరియు మీనరాశిలో శుక్రాచార్యుల వారి సంచారము, శనీశ్వరుడి సంచారము, శశి శుక్రయోగం మీనరాశిలో ఏర్పడుతూ ఉంది. ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి. దీనివల్ల ఏంటంటే ఒక ప్రత్యేకమైన గ్రహస్థితి అని చెప్పడంలో, అందులో కూడా మనకి 19వ తారీఖు ఉగాది అయింది. ఉగాదికి ముందు ఇలాంటి ప్రత్యేక గ్రహస్థితి రావడము. ఇక్కడ ఇంకొక విశేషాంశం ఏంటంటే గురు భగవానుడికి, వీళ్ళిద్దరు గురు భగవానుడు మరియు శుక్రాచార్యులు వారు, శనీశ్వరుడు పరస్పర కేంద్రాల్లో ఉన్నారు. శుక్రుడు మరియు శనీశ్వరుడు నుంచి మనం చూస్తే గురు భగవానుడు 4వ స్థానంలో ఉన్నారు. బృహస్పతి నుంచి చూస్తే శుక్రాచార్యుల వారు మరియు శనీశ్వరుడు 10వ స్థానంలో ఉన్నారు. ఇన్ని విశేషాంశాలతో కూడి ఈ పక్షంలో గోచార గ్రహస్థితులు ఏర్పడి ఉన్నాయి. ఈ పక్షంలో ఉన్న గోచార గ్రహస్థితులు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి, అలాగే రాబోయే ఉగాది సంవత్సరాదిన ఏదైనా ఒక ప్రత్యేక అంశము ఇక్కడి నుంచే సూచిస్తుందా. ఇప్పుడు ఉన్న అంటే దేనికైనా ఒక గ్రౌండ్ వర్క్ అనేది ఉంటుంది కదా. ఉదాహరణకు ఒక బిజినెస్ చేయాలంటే మనకి గ్రౌండ్ వర్క్ ఒక 6 months చేసిన తర్వాతే బిజినెస్ లైమ్ లైట్ లోకి వెళ్తుంది. సో ప్రతి విషయంలో కూడా గ్రౌండ్ వర్క్ లేకుండా ఏ పని ఉండదు. గ్రౌండ్ లెవెల్లో గ్రహ దేవతలు ఏమైనా బ్లెస్సింగ్స్ ఇస్తున్నాయా ఉగాది తర్వాత నుంచి, మనం ఇవన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాము. మకర రాశి మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ పక్షంలో మీకు ద్వితీయ స్థానం, తృతీయ స్థానం బలంగా ఉంది. ద్వితీయ స్థానం బలంగా ఉన్నా మీకు షష్టాధిపతి, మీ రాశి నుంచి షష్టాధిపతి బుధ భగవానుడు అయ్యాడు. అలాగే నవమాధిపతి కూడా బుధ భగవానుడు అయ్యాడు. ఆయన ద్వితీయంలో వక్రగతిలో సంచారం చేస్తూ ఉన్నాడు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ కమ్యూనికేషన్స్, మీరు మాట్లాడిన ప్రతి మాట కూడా చాలా ఆచితూచి క్యాలిక్యులేటెడ్ గా మాట్లాడాల్సిన సమయము. శత్రువుల శత్రువుల తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ శత్రువుల బెడద తాకిడి అంటే అంతర్గత శత్రువులు కావచ్చు, బహిర్గత శత్రువులు కావచ్చు. అంతర్గత శత్రువులు అంటే మీరు మనశ్శాంతిగా ఉండలేరు. రీజన్ మటుకు మీకు పూర్తిగా అర్థం కాదు, కానీ ఎందుకు మనశ్శాంతిని కోల్పోతారు. ఇదే కదా అంటే అంతర్గత శత్రువులు చేసేది. మనల్ని ప్రశాంతంగా కూర్చొనివు, నుంచొనివు, అలా ఉంటుంది. ఇప్పుడు మీకు అంతర్గత శత్రువులతో బాధపడతారు. బహిర్గత శత్రువులు అంటే ఇక చెప్పే అవసరం లేదు, తెలుసు కాబట్టి. సో ఇలాగా మీకు చాలా మనశ్శాంతిని కోల్పోయినట్లు అనిపిస్తుంది, ప్రశాంతత లోపిస్తుంది మీకు. కానీ మీరు వక్రించిన బుధ భగవానుడు మీకు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నారు, వాక్ స్థానంలో సంచారం చేస్తున్నారు. మీ కుటుంబ సభ్యులతో మాట్లాడే మాటలు, మీ బంధువర్గంతో మాట్లాడే మాటలు, లేదా మీరు వృత్తిరీత్యా వ్యాపార రీత్యా మాట్లాడే మాటలు
చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ప్రతిదీ కూడా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు అన్నట్లు మొత్తము మొత్తం వక్రీకరణలు జరుగుతాయి. ఇది ఇంట్లో కావచ్చు, బయట కూడా కావచ్చు. ఎందుకో ఒక్కసారి సడన్ గా ప్రతి చోట సపోర్ట్ ని మీరు లూజ్ అయిపోతున్నామా అన్నట్లు అనిపిస్తుంది. ఇదంతా కేవలంగా బుధ భగవానుడు వక్రించి మీకు ద్వితీయ రాశిలో సంచారం చేయడం. అందులో తృతీయ స్థానంలో బలంగానే ఉంది మీకు. అంటే శుక్రాచార్యుల వారు మీ రాశికి పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే శుక్రాచార్యుల వారు తృతీయ స్థానంలో ఉన్నారు కాబట్టి చాలా వరకు సేఫ్ గార్డ్ అవుతారు మీరు. కానీ వక్రించిన బుధ భగవానుడు, అందులో షష్ఠ స్థానంలో వక్రించిన గురువు కూడా ఉన్నాడు. షష్ఠ స్థానంలో గురువు వక్రించడం మీకు చాలా మంచిది. అంటే ఒక రకంగా అది మంచిది. అయితే ఇప్పుడు ఒక్క ఇబ్బంది ఏంటంటే బుధ భగవానుడు వక్రించకుండా ద్వితీయ స్థానంలో వక్రించి లేకుండా సవ్యగతిలో ఉంటే సూపర్బ్ పీరియడ్ అయ్యేది మీకు. ఈయన వక్రించి ఉండడం వల్ల మీరు ఇదొకటే కాదు, వాక్కు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. డబ్బు పరంగా మీరు తీసుకునే నిర్ణయాలు, డబ్బు ఖర్చు విషయంలో కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కావచ్చు, లేదా ఒక లంసమ్ అమౌంట్ తోటి ఈ పని చేద్దామని మీరు అనుకున్నది ఏదైనా సరే, ఏదైనా కొనడానికి కావచ్చు, ఏదైనా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మీరు. ఎందుకంటే కొంతమందికి డబ్బులు ఇచ్చి మోసపోయే ఛాన్సెస్ కూడా ఇప్పుడు ఉంది. మకర రాశి, మకర లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి ఆన్లైన్ లో మోసాలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి డబ్బు పరంగా. ఈ విషయంలో మీరు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. మనం పాజిటివ్ సైడ్స్ చూస్తే, అంటే ఈ బుధ భగవానుడు వక్రించి ఉండడం వల్ల ఇలా నెగటివ్స్ కొన్ని ఉన్నాయి ఇప్పుడు మకర రాశి, మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి. మనం పాజిటివ్ సైడ్ చూస్తే కనుక శుక్రాచార్యుల వారు తృతీయ స్థానంలో సంచారం చేయడం మీకు ఇది వీలున్నంత వరకు. ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా మనకి ఒక బాల్కనీ కావచ్చు, ఇది వరకు కాలంలో వరండా అని చెప్పేవాళ్ళు, ఇప్పుడు బాల్కనీ, కారిడార్. ఇక్కడ మీరు కొంచెం ఎక్కువ టైం మీరు ఏ ఆలోచన చేస్తూ ఉన్నా సరే ప్రశాంతంగా మీకు ఎక్కడైతే మీ బాల్కనీలో కావచ్చు, అంటే ఒక ప్రకృతి వ్యూ ఉన్న చోట కూర్చొని మీ ఆలోచనలు మీరు చేయండి. చేస్తే చాలా బాగా ఉంటుంది. మీ చేతుల్లో ఇప్పుడు లక్ష్మీ కటాక్షం చాలా బాగా ఉంది. ఇప్పుడు మీరు చేసే ఏ పనైనా సరే ఇది మీకు లక్ష్మి, అంటే ఉదాహరణకి మీరు ఏదైనా ఒక దానం చేశారనుకోండి, మీకు డెఫినెట్ గా అది లక్ష్మీ కటాక్షాన్ని తెచ్చి పెడుతుంది. తృతీయంలో శుక్ర భగవానుడు ఉండి మిమ్మల్ని బ్లెస్ చేయడానికి రెడీగా ఉన్నాడు. సో మీకు శక్తిని అనుసరించి లోభత్వం చూపించకుండా, అలాగని అప్పులు చేయకుండా ఏదైనా దానం చేయడానికి ప్రయత్నించండి. లక్ష్మీ కటాక్షం చాలా చక్కగా ఉన్న సమయం ఇది. అయితే ఇక్కడ ఏంటంటే కొంచెం కాంట్రడిక్టరీ విషయం ఏంటంటే ద్వితీయంలో బుధ భగవానుడు వక్రించి తృతీయంలో శుక్రాచార్యుల వారు కూడా సంచారం చేయడం వల్ల ఈ చంద్రుడు లాగా శుక్లపక్షం కృష్ణపక్షంలో చంద్రుడు కళలు మారుతున్నట్టు కమ్యూనికేషన్స్ విషయంలో ఒక ఇది అని ఇదమిత్తంగా ఉండదు. ఒకరోజు చాలా బాగా మంచి పాజిటివ్ గా అనిపిస్తుంది మీకు అందరితోటి, ఒకరోజు పూర్తి వ్యతిరేకత అనిపిస్తుంది. ఇలా మిశ్రమంగా ఉంది మకర రాశి, మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఏదేమైనా కొంచెం కమ్యూనికేషన్స్ విషయాల్లో జాగ్రత్తగా ఉంటే అంటే ఇది కుటుంబ సభ్యులతో కూడా మీరు కుటుంబ సభ్యుల విషయంలో ముందు జాగ్రత్తగా ఉండాలి. బయట వాళ్ళ కంటే కూడా కుటుంబ సభ్యుల నుంచి మీకు థ్రెట్ ఎక్కువయ్యే అవకాశం ఉంది. మీ బంధువర్గం నుంచి, మీ కుటుంబ సభ్యుల నుంచి ప్రతికూలతలు మీరు చూస్తారు. కొంచెం మీరు బంధువర్గం వాళ్ళతో కావచ్చు, మీ కుటుంబ సభ్యులతోటి కావచ్చు, కొంచెం క్యాలిక్యులేటెడ్ గా ఆచి తూచి ఉండాల్సిన సమయం ఇది. ఎవరు ఏమన్నా కూడా రెస్పాండ్ అవ్వకుండా ఉంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. లేకపోతే కొన్ని ఆయుధాలు సిద్ధం చేసుకొని మీ మీద ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడతారు. కొంచెం మీకు బయట కంటే ఇంట్లోనే ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. ఇంట్లోని వారితో, బంధువర్గం వారితో, చుట్టుపక్కల వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇవి మకర రాశి, మకర లగ్నంలో పుట్టిన వాళ్ళ ఫలితాలు. ఈ పక్షాలను అనుసరించి గోచర గ్రహస్థితుల్లో కుంభరాశి మరియు మీనరాశి బలోపేతంగా ఉండడం వల్ల కాలపురుషుడు కుండలిని అనుసరించి 11th and 12th హౌసెస్, ఏకాదశ ద్వాదశ స్థానాలు చాలా బలోపేతంగా ఉన్నాయి. ఈ విషయాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళ, ద్వాదశ లగ్నాల వాళ్ళకి కూడా ఏదైనా సరే డొనేషన్ ఆస్పెక్ట్ చాలా బాగా ఉంటుంది. డొనేషన్ ఆస్పెక్ట్ ఈ పక్షంలో చేస్తే కనుక, అంటే మీకు మీ శక్తిని అనుసరించి, ఒకవేళ డొనేషన్స్ చేయలేని వాళ్ళు గోమాతకి రోజు ఏదైనా ఆహారం తినిపించినా సరిపోతుంది. డొనేషన్స్ చేయగలిగిన వాళ్ళు డొనేషన్స్, ఒకవేళ డొనేషన్స్ చేయలేని పక్షంలో మీరు ప్రతిరోజు కూడా చీమలకు ఆహారమైనా వేయవచ్చు. ఇలా మీ శక్తిని అనుసరించి డొనేషన్స్ ఈ పక్షంలో చేస్తే చాలా మంచిది. ఉత్తమ ఫలితాలు ఉగాది తర్వాత నుంచి మనం అందుకోవాలంటే
ఈ 15 రోజులు జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. 15 రోజులు సద్వినియోగం చేసుకోవడం వల్ల రాబోయే సంవత్సరము ఉగాది రాబోయే సంవత్సరం మొత్తం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే డొనేషన్స్ అని చెప్పాను. ఈ డొనేషన్స్ విషయంలో మీకు ఒకవేళ డొనేషన్స్ చేయలేకపోతే ఎంతైనా పర్వాలేదు, ఈ పక్షం మొత్తంలో ఎంతో కొంత గోశాలకు లేదా ఏదైనా దేవాలయంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంటే ఎంతమందికైనా సరే విరాళం ఇవ్వడము, ఇది డొనేషన్ అనేది మీ శక్తిని అనుసరించి ఉంటుంది. ఎంతో కొంత చేయడానికి ప్రయత్నించండి. ఎప్పుడైనా దానం చేయడం వల్ల లక్ష్మీ అమ్మవారి ప్రాప్తి చక్కగా ఉంటుంది. ఇది మనకి దీనికి ప్రత్యక్ష ఉదాహరణ శంకర్ భగవత్పాదులు రాసిన కనకదార స్తుతి. ఈ కనకదార స్తవంలో వృద్ధ బ్రాహ్మణ స్త్రీ ఆమె కటిక దరిద్రంతో బాధపడుతుంటే శంకరాచార్యులు వారి మనసు చెల్లించిపోయి లక్ష్మీ అమ్మవారిని ప్రార్థించగా, ఆమె ఇదివరకు జన్మలో ఎలాంటి దానం చేయలేదు, నేను ఏం చూసి ఆమెకి నేను ఫలితాన్ని ధనాన్ని ప్రసాదించాలి అని అమ్మవారు అడిగినప్పుడు శంకరాచార్యులు వారు ఎండిపోయిన ఉసిరికాయ వేసింది కదా, దీన్ని అడ్డు పెట్టుకుని ఇవ్వమ్మ అన్నప్పుడు ఆవిడ బంగారు ఉసిరికలు కురిపించిన విషయం మనందరికీ విదితమే. అని ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, లక్ష్మీ కటాక్షం కోరుకునే వాళ్ళందరూ కూడా, లక్ష్మి అంటే బహురూపాల్లో ఉంటుంది, లక్ష్మీ కటాక్షం కోరుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పక్షంలో చేసే దాన ధర్మాలు మీ శక్తిని అనుసరించి, శక్తికి మించి చేయకూడదు. అప్పు చేసి ఒకవేళ దానం చేస్తే అది ఫలితం ఇవ్వదు సరికదా, రివర్స్ కొడుతుంది. సో శక్తిని అనుసరించి దానం, లోభత్వం చూపించకుండా దానం చేయడం వల్ల వేద పాఠశాలలకి కొంతమంది వాలంటరీ సర్వీసెస్ చేస్తూ ఉంటారు, వాళ్ళ సంస్థ తరఫు నుంచి ధర్మకార్యాలు చేస్తూ ఉంటారు. సో ఇలా ధర్మకార్యాలు చేసే వాళ్ళకి, ధర్మం కోసం వాళ్ళ సాయశక్తుల ప్రాణాన్ని పణం పెట్టి మరి పోరాడుతూ ఉంటారు కొంతమంది. ఇలాంటి వాళ్ళకి ఇలాగా మీకు తెలిసిన దాంట్లో ఎవరికైనా సరే దానం చేయడం వల్ల వచ్చే సంవత్సరం ఉగాది నుంచి చాలా అనుకూలంగా మారబోతుంది. గోచరంలో ఉన్న ఇప్పుడు ఏంటంటే శుక్రాచార్యుల వారి మీనరాశిలో ఉండడం వల్ల అసలు మనకి వెల్త్ ఇచ్చేదే శుక్రాచార్యుల వారు. ఎందుకంటే ఫస్ట్ ప్రైమరీ వెల్త్ లార్డ్ ఆయన అయ్యాడు. కాలపురుషుడు కుండలిలోంచి ద్వితీయ స్థానానికి అధిపతి అవ్వడం వల్ల, ప్రైమరీ వెల్త్ లార్డ్ అవ్వడం వల్ల ఆయన శనేశ్వరుడికి చెప్పి, కర్మకారకుడైన శనేశ్వరుడితోటి కూడి ఉన్నాడు. కాబట్టి రాబోయే సంవత్సరం మొత్తం కూడా మన జీవితంలో అన్ని కూడా సమృద్ధిగా ఉండడానికి, మనశ్శాంతి సమృద్ధిగా ఉండడానికి, సుఖ సౌఖ్యాలు సమృద్ధిగా ఉండడానికి, సంపద సమృద్ధిగా ఉండడానికి చక్కటి సదావకాశాన్ని మనకి శుక్రాచార్యుల వారి బ్లెస్సింగ్స్ వల్ల కలుగుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇలా మనం అందరం కూడా మన జీవితాన్ని మనకున్న ఈ రోజులు, ఈ పక్షం రోజుని సద్వినియోగం చేసి శ్రీలక్ష్మి అమ్మవారి యొక్క సంపూర్ణ కృపా కటాక్షానికి మనందరం పాత్రలం అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా మనందరి తరఫు నుంచి కోరుకుంటూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.